హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. కేజీ రైస్కి ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోండి. తర్వాత ఇందులో కారం 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక పెద్ద నిమ్మకాయని పూర్తిగా పిండుకోండి. పిండుకున్న తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం దీనిని బాగా మిక్స్ చేయాలండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేయండి. బిర్యానీ మసాలా యాడ్ చేసి మళ్ళీ కలిపి మూత పెట్టుకొని కలిపిన తర్వాత అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీలోకి బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, అలాగే మిరియాలు, లవంగాలు, మరాఠీ మొగ్గలు, తర్వాత మనకి ఇందులో పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్న టమాటా, 7-8 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పుదీనా. తర్వాత ఇక్కడ నేను 1 kg రైస్ తీసుకున్నానండి. మీరు దేంతో అన్నా కొలిచి పెట్టుకోండి. నాకు ఇక్కడ 2 గ్లాసుల రైస్ వచ్చింది. దీన్ని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే మీ దగ్గర గీ గనుక ఉంటే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసి వేయించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో ఆనియన్ ముక్కల్ని యాడ్ చేద్దాం. మనకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలండి. టమాటా యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో కొద్దిగా సాల్ట్ కనుక వేసినట్టయితే మనకి టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించండి. కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయండి. ఇందులో యాడ్ చేసి బాగా కలపండి. దీన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కనీసం ఒక పావు గంట సేపన్నా ఉడికించండి. మనకి ఇక్కడ చికెన్ అనేది 80% వరకు ఉడికిపోవాలండి. తర్వాత ఉన్న 20% మనం రైస్తో ఉడికించుకోవాలి. మనం దీన్ని బాగా కలుపుకొని ఉడికించేటప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించండి. ఇది మనకు బాగా ఉడికించుకోండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు మనకి ఇది ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు మనం దీంట్లో చూసారు కదండి, ఇది బాగా ఉడికింది. ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేయండి. మనం ఇక్కడ రైస్ అనేది కొద్దిగా 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అప్పుడు మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. మనం ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేసుకుందాం. దీంట్లో వేసుకున్న తర్వాత కనీసం ఒక 2 నిమిషాలన్నా అలా చికెన్లోనే మగ్గనివ్వండి. అలా అయితే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, రైస్కి బాగా పడుతుందండి. ఇప్పుడు మనం ఇందులో 2 గ్లాసెస్ రైస్కి ఓన్లీ 3 గ్లాసెస్ మాత్రమే వాటర్ వేయాలండి. మీరు 4 గ్లాస్ వేస్తానంటే అది బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి మనం 3 గ్లాసెస్ మాత్రమే వాటర్ పోసుకోవాలి. 4 గ్లాసెస్ వేయకూడదండి. 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. మనం 3 గ్లాసెస్ వాటర్ వేస్తేనే రైస్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 3 గ్లాసెస్ వాటర్ అనేది సరిపోతుందండి. 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ కనుక సరిపోనట్టయితే ఇక్కడే మీరు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో
కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలండి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మళ్ళా తిరిగి కలుపుకోండి. ఇప్పుడు మనం బాగా కలిపిన తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని కేవలం 2 విజిల్లు మాత్రమే రావాలండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 విజిల్లే రావాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకొని, ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేయడం వల్ల చూసారు కదండి, రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది. మనం ఇక్కడ చెప్పిన కొలతల్లో కనుక మీరు వాటర్ అనేది యాడ్ చేశారంటే ఇలా పొడి పొడిగా వస్తాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనిని మనం పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడటానికే కాదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ అనేది కనిపిస్తుంది కదండి, దాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు 3 ఆప్షన్లు వస్తాయి. అందులో ఆల్ అన్న ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.